పాట సంఖ్య 65వ పాట దేవునికి స్తోత్రము గానం చేయబడింది. వచన వాక్యం పాడుకుందాం.
ప్రార్థన చేసుకుందాము. పరలోకమున్న తండ్రి, దైవ వాక్యం మాకు అనుగ్రహించేందుకు మీకు కృతజ్ఞతలు తెలుస్తా ప్రతి మనిషి ఈ వాక్యం చూసుకుని జాగ్రత్తగా లేకుండా చేతనే మా జీవితం యొక్క నడవడిక క్రియలు అన్ని విషయాలు బాగా ఉండాలో దైవవాక్యం ద్వారా మీరు మాట్లాడుతున్నారు. మన యొక్క పుట్టినరోజు సందర్భంగా దైవవాక్యం ద్వారా మీరు మాట్లాడండి. ఎందుకొరకై ప్రధానంగా పాపాన్ని గురించారు వాక్యం బట్టి ప్రభా బిడ్డలను సరిచేసి మీకు అప్పచెప్పి మీ స్వాస్థ్యంగా మీకు అప్పచెప్పి మీ వాక్యం ద్వారా మాట్లాడవలసి మనం చేస్తూ కృతజ్ఞతలపై ఉన్నాను. ప్రభా ప్రతి మాట మాతో అందరితో మాట్లాడవచ్చు. యేసు ప్రభువు నామమున ప్రార్థించి వెళుతున్నాం తండ్రి. యెషయా గ్రంథం దైవ గ్రంథంలో దేవుని మాటలు మనకు మన కుటుంబానికి మన పిల్లలకు చాలా అవసరం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం మూడవ వచనం మనం అందరం చూసుకుందాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం మనం అందరం కూడా చదువుకుందాం. 44 యెషయా గ్రంథం 44వ అధ్యాయము. నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించను. నీ పుట్టిన వారిని ఆశీర్వదించు. అలాగే లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం. అధ్యాయము మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నాం. క్షమించాలి. మార్కు సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 16. అందరూ చదువుకున్నా 10-16. ఆ బిడ్డలను అందరూ చదువుకున్నారు. ఆ బిడ్డలను ఎత్తి తీసుకొని వారి మీద చేతుల నుంచి ఆశీర్వదించారు. గతంలో చిన్నపిల్లలు మరి దేవుడికి ఇష్టమైన వారిని దేవుడు ఎంతగానో ప్రేమ. ఎందుకంటే వారి హృదయాల్లో మరి చెడు ఆలోచనలు కానీ చెడు తలంపులు కానీ ఇవి ఉండవు. చిన్న వయసు వారు యథార్థంగా లేకపోతే దైవికమైనటువంటి ఆలోచన కలిగిన ఒక విధానంలో వారు చిన్న పిల్లలంటే మనకు కూడా ఇష్టమే. దేవుడు కమని యేసుక్రీస్తు వారి చిన్నపిల్లలు ఎత్తుకుని ఆశీర్వదించి కౌగిలించుకుని ఆశీర్వదించారు. అక్కడ కూడా యెషయా గ్రంథంలో చెప్తున్న మాట ఏంటంటే, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను. మరి దేవుడు మనకు పిల్లలు ఇచ్చినాడు.
మనము ఈ లోకం విడిచి లోపల మన పిల్లలకి మనం ఏం చేస్తామంటే ఆస్తిని సమకూరుస్తాము, వాళ్ళకి ఇల్లులు కట్టిస్తాము. ఒక మాట ఉంది, మాట చూడండి, కొరింథీ రాసిన పత్రికలో 2 కొరింథీ 12:16 కొరింథీ రాసిన 2 కొరింథీ రాసిన పత్రిక 12:16 వివరించగలము. ఇదిగో ఈ 3వసారి వచ్చినప్పుడు మీరు భారంగాను మీకు భారంగా ఉండను, మీ స్వత్తును ఇప్పుడే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రుల కొరకు ఆస్తి సమకూర్చదగినది కదా. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తిని సమకూర్చదగినదంటే పిల్లల కొరకు తల్లిదండ్రులు సమకూరుస్తారు. మనం ఈ లోకంలో ఒకవేళ పేదవారైతే మరి చెప్పలేం, కానీ కోటీశ్వరులు కావచ్చు, కొద్ది ఒక రకమైన ఉన్నవారు ఏం చేస్తారంటే తన పిల్లల కొరకు ఏదో ఒకటి సమకూర్చాలా, వాళ్ళకు సిద్ధపరచాలా. కొంతమంది న్యాయంగా సంపాదిస్తారు, కొంతమంది అన్యాయంగా సంపాదిస్తారు. ఏ విధం చేతనైనా పిల్లలకి ఈ లోకంలో వారు విడిచిపోయే లోపల, అంటే ఈ లోకం చనిపోయే పిల్లలకి కావాల్సిన సదుపాయాలు కష్టపడుకోకుండా ఉండడానికి కొరకే వాళ్ళు సమకూరుస్తారు. మరి ఈ లోకంలో సంపాదించిన సంపాదన కావచ్చు, ఏదైనా కావచ్చు, శాశ్వతము కాకపోయినప్పటికీ వాటి ద్వారా తమ బిడ్డలైన వారు నష్టపరచబడుతున్నప్పటికీ కూడా వాటినే సమకూరుస్తారు. చూడండి, డబ్బులు బాగా సమకూరుస్తారు, బంగారు సమకూరుస్తారు, ఎన్నో సమకూరుస్తారు. డబ్బు వల్ల కావచ్చు, బంగారం వల్ల కావచ్చు, లేకపోతే ఇల్లుల వల్ల కావచ్చు, భూముల వల్ల కావచ్చు, వారికి, వారి కుటుంబాలకు, వారి పిల్లలకి ఎంతో నష్టం కూడా జరగచ్చు. చాలా వరకు అంటే ఆస్తుల కొరకు, ధనము కొరకు, ఇళ్ళ కొరకు పిల్లల్ని చంపేవారుగా, లేకపోతే వారు నష్టం కలిగించేవారుగా ఎన్నో చూస్తారు. అంటే వారు తల్లిదండ్రులైన వారు సమకూర్చినటువంటి నష్టము, అంటే ఒక ఆశీర్వాద సంబంధమైన, భూలోక సంబంధమైనది, అది నష్టాన్ని తీసుకొచ్చేదిగా చూస్తా ఉన్నాం. అయితే దైవబిడ్డలైన మనం మన పిల్లలకి ఏమి సమకూర్చాలా, ఏమి ఇవ్వాలి. ఒకవేళ ఈ భూలోకంలో మనం ఇచ్చినా వారికి ఆస్తులని ఇస్తాం, వారికి జ్ఞానం కలిగి ఉంటారో లేదు కదా, దాన్ని సమకూర్చుకుంటారో లేదా వాడుకుంటారో లేదు. వాక్యం మాట చూడండి, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం ప్రసంగి 2వ అధ్యాయం 8వ వచనం దయచేస్తూ ఉంటారు. క్షమించాలి, 18వ సూర్యుని క్రింద పనిలన్నిటిలో విడిచిపెట్టాలని తెలుసుకొని అసహ్యపడితే ఎవరికి తెలుసు, ఎంతో సమకూరుస్తారు కదా. చివరికి సరే కష్టపడకపోయినా మన పిల్లలైన వారు మన పిల్లలు కాబట్టి వాళ్ళకి మనము అప్పచెప్పేస్తాం. అప్పచెప్పకపోయినా కూడా మన ఈ లోకం ఇచ్చిన తర్వాత మన పిల్లలకి ఆ స్వాస్థ్యం. అయితే అది శాశ్వతంగా ఉంటుందా లేదా అనేది మనం గుర్తించుకోవాలి. మనకు తెలుసు శాశ్వతంగా ఉండదని కూడా మనకు తెలుసు. ధనాలు కావచ్చు, ఇల్లు కావచ్చు, బంగారు కావచ్చు, ఏదైనా శాశ్వతంగా ఉండదు మన పిల్లలు. అయితే అదే దాన్నే మానవుడు పిల్లల కొరకై సిద్ధపరుస్తున్నాడని గుర్తించుకోవాలి. దైవ గ్రంథం ఏం చెప్తా ఉంది పిల్లల విషయమై, మనం ఏమి నేర్పియాలని సెలపిస్తా ఉందంటే ఒక మాట చెప్తాం. ఇప్పటి మాట చూస్తే ముందు మొట్టమొదటిగా సామెతల గ్రంథం 22వ అధ్యాయం, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం దయచేసి చదవండి. 22వ అధ్యాయం సామెతల గ్రంథం 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవలో వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు ఏం త్రోవ చెప్పించాలంటే ఏం చెప్పించాలి? బాలుడు నడవవలసిన త్రోవ. మరి సమకూర్చవలసినవి సమకూర్చినవి కానీ
నేర్పించవలసిన త్రోవ మానవుడు పిల్లలకి చాలా ధనవంతులైన పిల్లలు, కోటీసులైన పిల్లలు, వాళ్ళు మంచి వాళ్ళు నడుస్తూ ఉంటారు. మన తెలుసు ఇటీవల నారాయణ హాస్పిటల్స్ నారాయణ ఆయన కుమారు ఒకే ఒకడు కొడుకు, ఎన్నో నా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలే, ₹1 కోటి పెట్టి కారు తీసుకున్నాడు. ఒక్కడే కొన్ని కోట్లకు ఆస్తి. వేపుజాను 3 గంటలకు ఎక్కడికో పోతున్నాడు. అది మామూలు కారు కాదు, రేస్ కారు. పోయి పిల్లలు గుద్దితే ఉంటుంది మన మెట్రో పిల్లలు ఉంటారు. వేపుజాను 3 గంటలకు పిచ్చి అయిపోయి ఏం లేదు. ₹1 కోటి కారైనా వాడిని పెంచే విధానం పెంచక వాడు రాత్రి వేపుజాను 3 గంటలకు లేకపోతే తాగుడు అలవాటు ఎట్లా కారులో పోయి ఏం చెప్పినాడు. ఇప్పుడు ఆస్తి ఏం చేస్తున్నాడు చెప్పండి. ఇలాగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల మంది 1000 మంది యొక్క పిల్లలు వారికి వారి పిల్లలకు నేర్పవలసిన మార్గములు నేర్పక ఆస్తులు మాత్రమే సమకూర్చి పిల్లలకి ఎంతో నష్టాన్ని కలగజేస్తారు. అయితే దైవబిడ్డలు మనము దేవుని వాక్యం మనకి ఏం చెప్తా ఉంది, దేవుని వాక్యం పిల్లలకి ఏం నేర్పియాలని కోరుకుంటా ఉంది, దేవుడి వాక్యం పిల్లలకి ఏమి చెబితే అది శాశ్వతంగా నిలిచి ఉంటుంది అనే మాటలు దైవ గ్రంథంలో మనము తెలుసుకోవాలి. చూడండి, దైవ గ్రంథంలో మొట్టమొదటిగా పిల్లలకు మనం నేర్పవలసిన విషయం ఏమిటంటే 2వ తిమోతి రాసిన పత్రిక 2వ తిమోతి రాసిన పత్రిక 5వ వచనం దయచేసి చదవండి. 2వ తిమోతి రాసిన పత్రిక 1:5 అనగా నా ప్రార్థన యందు ఎడదెగగా నేను జ్ఞాపకం చేసుకుంటూ అపేక్షించుతూ నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసం లోయలోనో యునేకేలోనో వసించను సహా వసించుతుందని నేను రూఢిగా. తిమోతికి వారి యొక్క తల్లి అవ్వ కదా, లోయి అవ్వ, తల్లి యునేకే. వీరు ఏం చేశారు? తల్లి అవ్వ కలిసి తిమోతికి ఏం నేర్పారు అక్కడ చెప్పండి. నీ యందు వసించుతున్న నిష్కపటమైన విశ్వాసము. విశ్వాసం కదా, విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసము నమ్మకము. విశ్వాసానికి నమ్మకానికి గల భేదం చెప్పగలరా? విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం చెప్పాలి. నమ్మకం తాత్కాలికం ఒకటి, విశ్వాసం ఒకటి. రెండు పర్యాయ పదాలాగా కనపడతాయి కానీ దాంట్లో కొద్దిగా ఆలోచించాలి. విశ్వాసం అంటే మరి కరెక్ట్గా చెప్పబడింది అంటే నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపం, అంటే అదృశ్యమైనవి ఏవైతే లేవో అవి ఉన్నాయని నమ్మడమే విశ్వాసం. నమ్మకం అంటే చూసింది. అప్పుడు ఏం చూసావు? ఒక మనిషిలో ఏమేమి చూసావు? ఒకటి ఏమన్నా అనుకో, నాకు ఎవరైనా అప్పు ఇవ్వాలా, నా ఒకటి అడుగుతాను అసలు నాకు అప్పు ఇప్పిరా అంటే వాడు ఏం చేస్తాడు? నేను నా స్నేహితుడికి అప్పు కట్టింటా వాడు నాకు లేదురా నీకు ఎక్కడైనా ఇప్పిస్తాలేరా అంటే వాడు ఎందుకు ఇప్పిస్తాడు? నాకు అప్పు నేను వీనికి నమ్మకంగా అప్పు కట్టాను, ఇంకొకటి కూడా నేను కట్టగలంటే నాలో ఉన్న నమ్మకత్వాన్ని వాడు చూశాడు, చూస్తేనే. కాబట్టి నమ్మకం. విశ్వాసం అంటే ఏంటిది? చూడకపోయినా కూడా, ఇప్పుడు ఏది చూడకపోయినా నమ్మడం అనేది మనం ఆలోచిస్తే దేవుణ్ణి విశ్వసింపడేయడం, దేవుని ఎడల విశ్వాసం అనేది పిల్లలకు మనం ఏం చేయాలా? విశ్వాసం. దేవుడు లేడు, కనపడడు అనేటువంటి ఆలోచన పిల్లల్లో ఎంతో మంది ఉండాలి. కానీ పిల్లల్లో మనం ఏం చేయాలంటే విశ్వాసం, దేవుని ఎడల నమ్మకం, విశ్వాసం చూపించాలి. ఎందుకు? ఇక్కడ అవ్వ, యునికే, లోయి వీళ్ళిద్దరు ఏం చేశారంటే తిమోతి, ఎవరు? తిమోతి మగపిల్లవాడు. యమన జీవితంలో చిన్న వయసులో, బాల్య వయసు నుంచి తల్లి అవ్వ ఇద్దరు కలిసి దేవుని తిమోతికి విశ్వాసము కలిగేటట్లుగా వారు బోధిస్తూ వచ్చారు. దేవుడు ఎంత నమ్మదగిన వాడో చెబుతూ వచ్చారు.
ఇది మనం ఎప్పుడైతే నేర్పించగలమో శాశ్వతంగా పిల్లలైన వారి జీవితాల్లో మనం బాగు చేయాలి. శాశ్వతంగా దీన్ని పోగొట్టుకోవడానికి వీలు లేదు. ఏది విశ్వాసం వారికి నేర్పించినప్పుడు, దేవుడి నమ్మకత్వం వారికి నేర్పించినప్పుడు, మనము నేర్పించేటువంటి విశ్వాసము వారు ఎక్కడున్నప్పటికీ కూడా, ఏ స్థానంలో ఉన్నప్పుడు కూడా, ఎంత దూరం ఉన్నప్పుడు కూడా వారికి విశ్వాసము చెల్లించదు. అందుకే ఇశ్రాయేలీయుల యొక్క పిల్లలు కావచ్చు, ముస్లింల పిల్లలు కూడా కావచ్చు. గుర్తు పెట్టుకుంటే ముస్లింల పిల్లలు ఏం చేస్తారంటే వినడం పుట్టిన వెంటనే, అంటే వారు కూర్చారు పుట్టి ఎవరైనా పిల్లలు పుడితే వారు ముస్లిం పిల్లలు చెవుల దగ్గర పోయి, ఆ పిల్లల దగ్గర పోయి అల్లా అని వాళ్ళు చెప్తారు. అంటే వాళ్ళు సామాన్యంగా మొట్టమొదటి పుట్టంగానే ఎవరు పేరు వినాలి? వాళ్ళు దేవుని పేరు నాయుడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు కూడా, ఇశ్రాయేలు దేవుని యొక్క పేరును స్మరించేవారుగా ఉంటారు. అంటే చిన్న వయసు నుంచి వారికి దేవుని విశ్వాసమును, నమ్మకత్వం నేర్పిస్తారు చిన్న వయసు నుంచి. అందుకే ఇశ్రాయేలు ఇప్పటికైనా సరే యెహోవా దేవుని ధర్మశాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతారు, పిల్లలతో సహా పెద్దలతో కూడా. ఎందుకంటే చిన్నతనప్పుడు వారు వేసినటువంటి విశ్వాసం యొక్క బీజము అది మొలిచి పెద్దది ఏమైపోయింది, స్థిరమైనదిగా మనము చూస్తా ఉంటాం. కొంతమంది పిల్లలకి తల్లిదండ్రులు వారు రక్షింపబడతారు, కానీ తమ బిడ్డలు ఎట్లా ఉంటున్నారో, విశ్వాసం కలిగి ఉంటున్నారా, నమ్మకంతో ఉంటున్నారా ఎంత మాత్రం కూడా విచారించారు. ఏం కావాలా పిల్లలకి? తినేది కావాలా, అన్నం పెట్టాలా, అంతే కదా, స్కూల్ పంపించాలా, ఇంకేం చేయాలి, వాళ్ళకి ఏమైనా కావాలని అడిగి. కానీ మరి లోకస్తుల వలే కాదు మనం ఉండాల్సింది. ఎలా ఉండాలి? దైవ బిడ్డలం వలే ఏది నేర్పియాలా? మొట్టమొదటిగా మన పిల్లలకి విశ్వాసము, దేవుని ఎడల విశ్వాసం. దేవుడు ఉన్నాడు, దేవుని నమ్మాలి. దేవుడు ఉన్నాడు, ఆ దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం రక్షిస్తాడు, మనకు రక్షణ ఇస్తాడు, మన జీవితం మారుస్తాడు. ఈ బీజం ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి మనం ఎప్పుడైతే మన బిడ్డల హృదయాలలో ఎప్పుడైతే నాటుతామో, ధనం కంటే, ఇంటి కంటే, ఐశ్వర్యం కంటే, జ్ఞానం కంటే, చదువు కంటే ఎప్పుడైతే ఈ విశ్వాసం అనే మాట మన బిడ్డల హృదయాల్లో నాటుతామో అది ఎప్పటికీ కూడా చెదిరిపోనే పిల్లలు. మరి వారి భవిష్యత్తులో దేవుడు ఆ విశ్వాసం యొక్క బీజాన్ని లేవనెత్తేవాడుగా చూస్తా ఉంటున్నాం. కాబట్టి గుర్తించుకుందాం, ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడున్నా వారు ప్రభువును మాత్రం మర్చిపోరు. ఆ విశ్వాసంలో ఒక్క వ్యక్తిని మనం చూద్దాం. ఒక అమ్మాయిని చిన్న మనకు తెలుసు, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. 2వ రాజుల 5వ అధ్యాయం. మొదటి 2 వచనాలు చదవండి. 3 వచనాలు. ఒకటి నేను గరుడై దయ పొందిన వాడాయను, కానీ అతడు కుష్ఠరోగి బయలుదేరి చెరగొని తీగ పరిచారం చేయుచుండను. కోరుతున్నాను, బాగు చేయునని. చిన్నది సిరియా దేశంలోకి ఏమైపోయిందా? చెరవరు. ఇప్పుడు దాసిగా గత వారంలో, అటుపోయిన వారం కూడా మనం చూసుకుని వచ్చాం. మరి కుమారరాజు వాక్యం చెప్పాడు ఈ విషయం గురించి. మరి దాసిగా చిన్న అమ్మాయి ఉంటే ఏం చెప్పింది తన యొక్క యజమానురాలతో? మరి నా యజమానుడు అక్కడ ఉన్నాడు, ఎక్కడ? ఇశ్రాయేలు దేశంలో నాకు ఏలివాడు ఉన్నాడు, ఒక ఆయన ఇంగ్లీష్ అని ఆయన దగ్గరకు పోతే నా యజమానుడికి ఏమైపోతుంది? బాగైపోతాడు. చూడండి, దేశం కాని దేశంలో, ప్రాంతం కాని ప్రాంతంలో ఉన్న వ్యక్తి ఒక చిన్న అమ్మాయి చెప్పితే వినడం. అంటే ఆ చిన్న అమ్మాయి తన దేశంలో ఉన్నటువంటి ఎలీషా విషయంలో కావచ్చు, తన దేశంలో ఉన్నటువంటి నమ్ముతున్నటువంటి మరి తన దేవుడైన యెహోవా దేవుడి గురించి కావచ్చు, విశ్వాసము కలిగిందిగా చూస్తా ఉంటారు.
విశ్వాసం, నమ్మకం కలిగిందిగా. తన దేశంలో ఉన్న దేవుని మీద నమ్మకత్వము తనకు కలిగి ఆమె ఏం చేసింది? సిరియా దేశానికి అక్కడ నుండి కూడా ఆమె ఆ అమ్మాయి, చిన్న అమ్మాయి దేవుడి గురించి చెప్పడం అంటే తల్లిదండ్రులైన వారు చిన్నతనం నుంచి వారికి దేవుని ఎడక ఆ చిన్న బిడ్డ హృదయాల్లో ఎంతటి విశ్వాసాన్ని వాళ్ళు ఉంచారు, దేవుని ఎడల నమ్మకత్వాన్ని ఉంచారు. ఇదే మన పిల్లలకి మనం ఇచ్చేటువంటి ఐశ్వర్యము. మన పిల్లలకి మనం ఇచ్చే ఐశ్వర్యం ఇదే దేవుడి నమ్మకం, దేవుడి విశ్వాసం. ఆ విశ్వాస నమ్మకం మన పిల్లలకి ఎప్పుడైతే ఇస్తామో అది చివరి వరకు కూడా, చివరికి వారి జీవితంలో తల్లిదండ్రుల వారు, ఇప్పుడు నేను చూస్తూ ఉంటున్నాను, ఎంతమంది దైవ సేవకులు కావచ్చు, విశ్వాసమైన వారు, ఆచరణ ఉన్న వారు కావచ్చు, వారు మరి ఆస్తి సమకూర్చుకోలేదు, లేదా పెద్ద పెద్ద భవనాలు కట్టుకోలేదు, కానీ తమ బిడ్డలైన వారికి దేవుడుల విశ్వాసం, నమ్మకత్వాన్ని వారు చూపిస్తూ వచ్చారు. వారి పిల్లలు సాక్షాత్ చూస్తున్నారు. ఏం చెప్తున్నారు? మా నాయన మాకు మా నాన్న కావచ్చు, మా తల్లి కావచ్చు, మాకేం ఆస్తిపాస్తులు ఏమి ఇవ్వలేదు, కానీ మాకు విశ్వాసం, నమ్మకం అనేది వారు నేర్పించి, ఇది నాన్న మనం నేర్పించాల్సి ఏం చెప్పాలి? విశ్వాసం ఏం నేర్పించాలి? స్నేహిత కలిసి ఏం నేర్పించాలి? కూతురు ఏం నేర్పించాలి? కూతురికి విశ్వాసం లేదు, నమ్మకం. దేవుడు ఉన్నాడు, మన దేవుడు ఎవరో యేసు. అది మనం ఎప్పుడైతే నేర్పిస్తామో వారి హృదయాలు ఏమవుతుంది? ముద్ర అని మొట్టమొదటి ముద్ర ఏ ముద్ర వేయాలి వాళ్ళ హృదయాల్లో? దేవుడు, యేసు ప్రభువు, దేవుడు, ఆయన విశ్వాసం ముద్ర వాళ్ళ హృదయాల్లో వేస్తే అది ఎప్పటికి కూడా చదివి. ఇది మొట్టమొదటి మనం చూస్తున్నాం. మన పిల్లలకి మనం ఇచ్చే ఐశ్వర్యం కావచ్చు, శాశ్వతమైనది కావచ్చు, చెదిరిపోయింది కావచ్చు, ఎప్పటికీ ఎవరు కూడా తీసివేయలేని కావచ్చు, కానీ అదేంటి? విశ్వాసము, నమ్మకం అని మనము చూస్తున్నాం. రెండోదిగా మన పిల్లలకి ఏమి మరి వారికి మనం ఇవ్వగలం అంటే, చూడండి, రెండవ సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 28వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 28. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నింటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పి యెహోవాకు అక్కడనే మొక్కెను. వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. ఎంత వయసు ఉంటుంది సమయాలు? ఈ వృత్తాంతమంతా మనకు బాగా తెలుసు. ఎంత వయసు ఉంటుంది సమయానికి? ఒకవేళ పాలు విడిచాడనుకో ఒక 4 సంవత్సరాలు, లేదంటే 5 సంవత్సరాల కంటే ఎక్కువ, 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి సమూయేలుని తన తల్లి మరి కఠినంగా దేవుని సన్నిధిలోకి వదిలేసింది. అయితే అక్కడ ఒక సందర్భం మనం జరుగుతుంది. ఏమంటే యెహోవాకు అక్కడనే అతడు మొక్కెను అన్నమాట. చిన్న వయసు నుంచి దేవుడు మొక్కడం అంటే ఆ దేవుడికి ప్రార్థించడం అనేటువంటి అలవాటు ఏం చేశాడు? తన తల్లి నేర్పించగలుగుతూ వచ్చి చిన్న వయసు నుంచి. చూడండి, ఎందుకు ఆ ప్రార్థన మనం నేర్పించాలి అంటే, ఈ ప్రార్థనని ఒక దినాన ఆ ప్రార్థన తన జీవితాన్ని రక్షించేదిగా చూస్తూ ఉంటున్నాం. ప్రార్థన అనే దాని మరి 10వ అధ్యాయం కూడా ఎవడైతే ప్రార్థన చేస్తాడో వాడు ఏమవుతాడో చెప్పండి. రోమా రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం, 10-13వ వచనం. రోమా రాసిన పత్రిక 10వ అధ్యాయం. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో, రోమా రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడేవాడు వాడు ఏం చేస్తాడంటే ప్రార్థన అనేటువంటి అనుభవాన్ని, మరి మనలాగా ప్రార్థన అనేది కాదు, కానీ అసలు ప్రార్థించేటువంటి అనుభవాన్ని పిల్లల హృదయాలలో మనం ఎప్పుడైతే నేర్పిస్తామో దేవుడు ఖచ్చితంగా వారిని రక్షించేవాడుగా చూస్తారు. ఆ అనుభవంలోకి పిల్లలు వారు తీసుకురావాలి. ఎందుకు? అలాంటి అనుభవము వారి జీవితాన్ని మార్చి రక్షణలోకి వారిని ఏం చేస్తుంది? నడిపిస్తుంది, రక్షణలోకి నడిపిస్తుంది. మన ఏదైనా వారికి ఏమేమో నేర్పిస్తారు కదా.
సిటీలలో మనం చూస్తూ ఉంటే సిటీలో కావచ్చు ఎక్కడే కావచ్చు ఉదయాన్నే లేయంగానే పిల్లలకు నేర్పించేది చెప్పండి. పోలీసులు కావచ్చు, లక్ష్యాలు కావచ్చు, అపార్ట్మెంట్లు ఉండేవాళ్ళు కావచ్చు, ఏం నేర్పిస్తారు? ఏం నేర్పిస్తారు? ఎక్సర్సైజ్. మొట్టమొదటి ఎక్సర్సైజ్, ముందు వాకింగ్. ఇంకా ఎక్సర్సైజ్ కూడా బద్ధకం అయితే ఏం చేస్తారు? షెడ్యూల్ నేర్పించడం. ఇంకా అది బద్ధకం అయితే ఏం చేస్తారంటే ఈత గుర్తించడము కదా. ఉదయాన్నే లేస్తారు. ఎందుకు? పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళు ఉదయాన్నే లేయంగానే ఇంకా కొంతమంది పిల్లలకి 5 గంటల నుంచి 5:30 నుంచి ఆ యొక్క అభ్యాసం అనేది వారు నేర్పిస్తారు. అదే అభ్యాసం వారి యొక్క జీవితాంతం కూడా ఏమవుతుంది నేను చూస్తుంది. కానీ కర్ర తీసుకోవాలి తెలిసే కూర్చోబాకు. ఉదయాన్నే లేస్తే మనం లేచి పిల్లలకి మనతో పాటు కూర్చుని వాళ్ళు ప్రార్థించే అనుభవం మనం ఎప్పుడైతే నేర్పిస్తామో పెద్దయిన తర్వాత ఆ పిల్లలు ఏమవుతారు చెప్పండి? వారు రక్షణలోకి రావడానికి కారణమవుతుంది. ఈ లోక సంబంధంగా మరి ఎక్సర్సైజులు లేకపోతే ఆటలు ఇవన్నీ కూడా అవసరమే కాదని చెప్పడం లేదు. కానీ పిల్లలకి చిన్న వయసులో దేవుని స్వరం వినేటట్లుగా, దేవుడితో మాట్లాడేటట్లుగా వారి అనుభవంలో తీసుకెళ్తారు. ఒక మాట మనం చూస్తే చూడండి, ఆది కాండం 21వ అధ్యాయం 16-17 చదవండి. ఆది కాండం 21వ అధ్యాయం 16-17. ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవారి మొర వినెను. పిలిచి భయపడకుము, దేవుడు వాని స్వరమును మొరను, దేవుడు ఆ చిన్నవాని యొక్క మొరను విన్నాడు. ఇష్మాయిల్ గురించి మనం ఆలోచిస్తే కొంతవరకు మనకు ఇష్మాయిల్ గురించి, ఇష్మాయిల్కి సంతానము ముస్లిమ్స్ అనేది మనం గుర్తించుకో. మరి ఎలాగా ఈ యొక్క చిన్న ప్రార్థన మొర అనేది మనం ఎట్లా నేర్చుకోగలుగుతూ వచ్చారు? ఇష్మాయిల్కు సుమారు అప్పుడు 13 సంవత్సరాల వయసు ఉండొచ్చు. 13 సంవత్సరాల వయసు. ఎలాగ నేర్చుకోగలుగుతూ వచ్చాడు ఆ ఇష్మాయిల్? అబ్రహాము దగ్గర, అబ్రహాము యొక్క కుమారుడు కాబట్టి అబ్రహాము దగ్గర ఉండి ఇష్మాయిలు అబ్రహాం యొక్క ప్రార్థనను, అబ్రహాం యొక్క మొరను తాను చూస్తూ వచ్చాడు. అది నేర్చుకుంటూ అంత మాత్రమే కాదు, మన ఇస్సాకు కూడా మనం చూడవచ్చు. ఇస్సాకు కూడా పొలంలో ధ్యానింప వెళ్ళిన మాట మనం చూస్తాం. అంటే పిల్లలకి మనం నేర్పించవలసినటువంటి పాఠము, జీవితాంతం ఉండే విషయాలు ఏమిటి అంటే ప్రార్థన, మొక్కడము, దేవుడు ప్రార్థించడం అనుభవము వాటి నేర్పిస్తున్నాడా? ఏం చేసినావు? ఏం ప్రార్థన చేసినావు చెప్పు. ఏం కాదు, ఏం చేయలేదు. చేసా ప్రార్థన చేసావా? అంటే ఒక ప్రార్థన ఏం చెప్పారు? అమ్మ నాయన కాపాడాలని చేసావా? చేయాలి, అదే చేయాలి. అమ్మ నాయన కాపాడుకోవా, నలుగురు కాపాడుకోవా, నాకు రక్షణ తెచ్చే ప్రభావ ఏం చేయాలా? కళ్ళు మూసుకొని అది ప్రార్థన మనము చేసేది. అది కొద్దిగా చాలు, పెద్దగా అవసరం లేదు. రోజు ఆ యొక్క అనుభవంలోకి మన పిల్లలైన వారిని చేయాలన్నాము. ప్రార్థన అనుభవంలోకి మనము ఎప్పుడైతే ఆ అనుభవంలో మన పిల్లలైన వారు ఉంటారో అది మనము నేర్పించేదంటే వారికి ఎంతో ఐశ్వర్యం మనం వారికి ఇచ్చేది. ఐశ్వర్యం మనం వారికి అనుగ్రహించేది అతి ప్రాముఖ్యమైన. ప్రతి దానిపైన మరి ఒకవేళ తల్లిదండ్రులుగా చెప్తున్నవరికే ఈ లోకంలో మనం శాశ్వతంగా ఉండకపోయాడు. కానీ వారికి ప్రార్థన అనేది ఏం చేస్తుంది? జీవితాంతం వారికి తోడుగా ప్రార్థన వాక్యం ఉంది. ప్రార్థన వారికి ఏమవుతుందట? తోడుగా ఉంటుంది, నీడగా నడిపింపు చేస్తుంది. ప్రార్థన ప్రతి అవసరతలు వారికి ఏం చేస్తుంది? తల్లిదండ్రుల కంటేనో దేవుని దగ్గర నుంచి దేవుని దగ్గర చేసే ప్రార్థన పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరికైనా సరే ప్రతి అవసరత తీర్చేది ఏంటంటే
రక్షణలో నడిపించేది ప్రార్థనే, అవసరించే ప్రార్థనే, తోడై ఉండేది ప్రార్థనే, సహాయం చేసేది ప్రార్థనే. కాబట్టి ఆ అనుభవంలోకి మనం మన పిల్లల వారిని నేర్పించాలా. మనము ఆస్తులు సమకూర్చి ఇది నేర్పించకపోతే అర్థమైందా? ఆస్తులు సమకూర్చి డబ్బించి అన్ని ఇచ్చి ఇది నేర్పించకపోతే ఏది ప్రార్థన అనేది, విశ్వాసం అనేది మనం నేర్పించకపోతే ఇవన్నీ శాశ్వతమైనవా? మనం ఇచ్చేవన్నీ కూడా శాశ్వతమైనవేమి కావు. సరే ఒకవేళ ఉన్నాయనుకో, కోట్లు ఉన్నాయనుకో, వీడు ఎట్టాడు ఎవరు తెలుసు? అర్థమైందా? బాగా కోట్లు ఇస్తే వీడు ఎట్టాడు మన పిల్లలు ఎట్లా అవుతారు? అంతా కూడా పోగొట్టుకోవచ్చు. లేకపోతే ఇది శాశ్వతం ఉండవు కాబట్టి అవి ఉంటే ఉండొచ్చు, పోతే పోవచ్చు. కానీ మనము బయలుపడాలంగా మన పిల్లలకి మనం నేర్పించేవి ఏంటంటే విశ్వాసము ఒకటి, ప్రార్థన ఒకటి. మూడవదిగా మనం చూస్తా ఉంటే పిల్లలకు మనం ఏం నేర్పించాలంటే చూడండి, కీర్తన గ్రంథం 37వ అధ్యాయం. అది 4వ అధ్యాయము 11 వచ్చింది కాబట్టి 34-11. మా మాట వినండి, మీకు నా మాట వినండి, దేవుని ఎడల భయభక్తులు నేను మీకు నేర్పెదను. మా మధ్యలో రాగానే ఏం నేర్పాలి? ఇక్కడ ఎవరున్నారని నేర్పాలి? ఎల్సీకి చెప్పండి. ఎవరున్నారు? దేవుడు పడతాడు, దేవుడు నీకేం చేస్తాడు? నీ జుట్టు పీకేస్తాడని నేర్ప. అట్లా కొద్దిగా భయపడ అయ్యి నేర్పాం. ఏది అమ్మ బూచోడు వస్తున్నాడు, బూచోడు పట్టుకుంది, ఆ భయం మాత్రం నేర్పిస్తాడు. ఏమైనా మనం నేర్పించి ఏమైంది చెప్పండి? వాళ్ళు నిలబడలేదు, కన్నం తెలియదు, ఏం చేస్తాం? దేవుడు వస్తాడు, చూడు కూర్చోడు వస్తాడు, కూర్చోడు. ఆ భయం పోయి ఏం చేస్తాడు పిల్ల? అలా చెప్తాడు. అదే దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, నీకు ముక్కు మిండుతాడు, నిన్ను పంతాడని నేను ఆ భయం నేర్పించాను. ఏమవుతుంది? మరి ఈ మహిళా స్కూల్ ఎట్టుంటుంది తెలియదు కానీ పిల్ల కూర్చోకుంటుంది కదా, వచ్చి మధ్యలో కూర్చుందండి. అంటే ఇక ఎవరు ఎంతైనా పోని ఆ పిల్ల మాత్రం అట్లే కూర్చోండి. చూస్తుంది అది మీరు వస్తుందా? మన వీటికి కూర్చోండి పెట్లో కూర్చుంది అంతే. ఎవరు ఎట్లయినా పోని అమ్మ కూర్చోవాలి. ఒకవేళ అది భయం అంటారో కానీ ఇప్పుడే కానీ లేకుండా రోజులు తను చూస్తారు చిన్న వయసు కదా, భయం అంటారు కొంత మధ్యలో అక్కడ భయం ఉండాలి. ఏ భయం? దేవుడి మందిరంలోకి వస్తే ఏముండాలి? అయ్యో దేవుడి మందిరం కాదు, దేవుడి సన్నిధి అంటేనే పిల్లలకి మనం ఏం నేర్పాలా? భయం అనేది, భయభక్తులు నేర్పాలి. ఇప్పుడు దినంలో పిల్లలకి కావచ్చు, పెద్దలకు కావచ్చు, భయం లేకపోవడం వారు ఏమైపోతుందంటే దేవుణ్ణే దూషించేటువంటి స్థానంలోకి ప్రజలైన వారు ఎంతున్నారు, వస్తున్నారు. దేవుణ్ణే దూషిస్తారు, దేవుణ్ణే ప్రశ్న వేస్తా ఉన్నారు. మరి చిన్నప్పటి నుంచి వారు అందరూ మందిరానికి వచ్చేవారే కదా అంటే వచ్చేవారే. మరి తల్లిదండ్రులు లేని వారు వారికి ఏం నేర్పలేకపోయినా భయం అనేది నేర్పారు. చూడండి మనం సంఖ్యాకాలం దేవుణ్ణి దూషించినటువంటి చిన్న పిల్లవారు. లేవియాకాండం 24వ అధ్యాయం. లేవియాకాండం 24వ అధ్యాయం 10వ వచనం దయచేసి చదవండి. ఎవరైనా 10వ వచనం వచ్చి ఇశ్రాయేలులకు ఒక ఇశ్రాయేలు స్త్రీకిని ఐగుప్తీయుడకు ఒక పురుషునికి పుట్టినవాడొకడు ఇశ్రాయేలుల మధ్యకు వచ్చెను. ఇశ్రాయేలుల యందలి కుమారుని ఒక ఇశ్రాయేలీయునికి బాల్యములో కోరు పడగా ఆ ఇశ్రాయేలీయురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా చాలా ఇప్పుడు ఏం చేశాడంటే దూషించి శపించాడు. ఇశ్రాయేలు కుమారుడు ఐగుప్తునిక, మరి ఇద్దరికి ఐగుప్తునికి ఇశ్రాయేలు వాడు మరి ఎక్కడున్నాడు? దేవుని సమాజంలో దేవుని ప్రజల మధ్య ఉంటూ
వాడు పెద్దవాడు చిన్నవాడు అంటే ఒక రకమైన పెద్ద యవనస్తుడే ఉండొచ్చు నాకు తెలిసి. యవనస్తుడైన వచ్చే వ్యక్తి ఎవరు దూషించాడంట? దేవుని యెహోవా నామములో. ఎంత దౌర్భాగ్యం. ఇప్పుడు దేవుని దూషించిన వానికి ఏముంది చెప్పండి? మరణదండ. అది అందరూ తెలుసు, ఇశ్రాయేలు ఆ సమాజంలో అందరూ తెలుసు. ఒకవేళ వీరి తెలియదు అనుకో, వీరమ్మ ఏం చేయాలి? ఖచ్చితంగా ఆమె చెప్పి ఉంటుంది, శపథం వింటది, చెప్పి ఉంటుంది. కానీ వాడు ఎంత మూర్ఖుడైనాడు చెప్పండి. తల్లి కాస్తంతైనా సరే దేవుని భయములో తన కుమారుని పెంచలేకపోవడం ద్వారా జరిగిన కార్యం ఏమిటంటే, తల్లి తన కుమారుని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి. ఎందుకు? చిన్నప్పటి నుంచి దేవుడు అంటే భయం కదా, దేవుడు ఆయన గొప్పవాడరా, ఆయన మరి చెడును సహించలేడురా, ఆయన మరి ఆ దహి చంపినాటి వాడు, మరి ఆయన ఎడల జాగ్రత్తగా ఉండాలి అని తన తల్లి బోధించలేకపోయింది. ఎంత దౌర్భాగ్య స్థితి అంటే, ఆ తల్లి అలా బోధించలేకపోవడం ద్వారా వాడు కూడా ఏమైపోయినాడు? దేవుడు ఏం చేశాడు? దూషించేశాడు. దేవుడి నామాన్ని దూషించినాడు. దేవుడి నామాన్ని దూషించిన వాడికి ఏముంది? మరణదండన, రాళ్ళతోటి సంపాలి, అంతే. ఇక రాళ్ళతోటి సంపాలి. ఇప్పుడు చూడండి, దీనికి కారణం ఎవరు? ఇలాగ కావడానికి గల కారణం ఎవరు? తన తల్లి కారణం. ఒకవేళ ఐగుప్తులు కాబట్టి ఇశ్రాయేలుడైనా ఉన్నా వారి ఇద్దరు తల్లిదండ్రులే కారణమని చెప్పుకోవచ్చు. ఏమైనా అంటారా? యెహోవా ఎడల భయభక్తులైనగా మన పిల్లలకి నేర్పాలి. పిల్లలకి దేవుని మందిరములో ఏమి నేర్పాలి చెప్పండి? మందిరము. వాళ్ళ పిల్లలు కదా అంటే పిల్లలే, అందుకే వాళ్ళకి నేర్పాలి. మనలాగా పెద్దలైతే వాళ్ళకి నేర్పాల్సిన అవసరం లేదు. పిల్లలు కాబట్టి మనం ఏం చేయాలా? ఆ బాధ్యత ఎవరి మీద ఉంది? ఎవరి మీద? తల్లిదండ్రులు లేదు, మా మీద లేదు. ఎవరి పిల్లల మీద వాళ్ళ మీదే ఉంది. ఎవరి పిల్లలకైనా వారి పిల్లల్ని ఏం చేయాలా? భయభక్తులతో వారిని నేర్పించాలి. కూర్చోవడం కావచ్చు, అల్లరి చేయకూడదు. మీరు ఎక్కడైనా సరే, అది అప్పుడు ఎక్కడైనా ఇంటికి ఎక్కడైనా అల్లరి చేసినా వదిలిపెట్టచ్చు. కానీ దేవుని సన్నిధిలో మాత్రం పిల్లల విషయంలో బహు జాగ్రత్తగా ఉంటారు. వారు అల్లరి చేస్తారు, కాదు చెప్పడం లేదు. కానీ భయము అనేటువంటిది దైవ మందిరంలో వారి కాసంత అయినా సరే మనం నేర్పించకపోతే చివరికి ఏమైపోతుందంటే సైతాను వారిని వాడుకుంటాడు. దేవుని దూషించేటట్లుగా వారి జీవితాలను వారు చూసుకో. వారికి కావాల్సింది ఏం చెప్పండి? సైతానికి కావాల్సింది మన ద్వారా దేవునికి దూషణ కావాలి. అంతే. ఏ విధం చేతనైనా సరే, మన ద్వారా కావచ్చు, మన పిల్లల ద్వారా కావచ్చు, దేవుడు ఏమి కావాలడు? దూషించాలని. అందుకే జాగ్రత్తగా మన పిల్లలైన వారిని మనం భయభక్తులు కలిగిన వారగా పెంచాలి. దేవుడు అంటే భయం. లోకంలో ఎన్నో భయాలు ఉన్నాయి. పిల్లలకు మనం భయం పెడుతున్నాం, కానీ దేవుని భయం కూడా నేర్పుతున్నావా? మనకు ఒకవేళ మన భయం పెట్టి దేవుని భయం కూడా వారికి ఏం చేయాలి? అక్కడికి అసలు భయమే ఉండదు. ఎంత అరుసు మందిరంలో ఎంతైనా చేయి, వాళ్ళ అల్లరి చేస్తూనే ఉంటారు. ఏమనంటే పిల్లలు భయం లేకపోవడం ద్వారా మేము చూస్తూ వచ్చాము ఎంతోమంది పిల్లలు. వారు ఇంటిలో భయం లేదు, దేవుని మందిరంలో భయం లేదు, ఎక్కడ భయం లేదు. వారి జీవితం అంతా కూడా అసలు కుక్కలు దింపిన విస్తరా కూడా పిల్లలు యవనస్తులైన వారు చేయబడ్డారు. నేను చూస్తూ వస్తున్నా. ఎందుకు? వారు భయం లేని వ్యక్తులుగా జీవించారు. అదే అలవాటు అయిపోయింది. ఇక వాళ్ళు కఠినత్వం ముదిరిపోయింది. ఎంతో మంది దైవ గ్రంథంలో చిన్నతనం నుంచి భయభక్తులు లేకపోవడం ద్వారా వారి జీవితాలు ఎంతో నాశనానికి. ఇంకా ఒక మాట మనం చూస్తూ ఉంటే ఇక చూద్దాం. ద్వితీయోపదేశం తీసుకుని 6వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశం తీసుకుని 6వ త్వరగా తీసుకుందాం. ద్వితీయోపదేశం తీసుకుని 6వ అధ్యాయం 7వ వచనం త్వరగా చదవండి. వాటిని అభ్యసింపజేసి కూర్చుంటున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడగలను, కట్టుకునవలను, వాసికల వలె ఉండవలను. నీ పిల్లలకి ఏం చేయాలంటే వాటిని నేర్పాలా. చూడండి అమ్మాట 7వ వచనంలో, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నేర్పి అనే మాట మనం చూస్తా ఉంటున్నాం. నేర్పించాలి. ఏది నేర్పించాలా? లోకంలో అన్ని నేర్పించాలి. ABCD కదా.
మన పిల్లలకి మళ్ళీ మనంత జ్ఞానవంతులు లేరని ముందుగానే చిన్నప్పటి నుంచే ఏది 4 సంవత్సరాల వయసులోనే ఎక్కాలు నేర్పిస్తారు, ఏబీసీలు నేర్పిస్తారు, అక్కాలు నేర్పిస్తారు, యాపిల్ అన్ని నేర్పిస్తారు. కానీ వాక్యం మాత్రం అన్ని నేర్పించారు. ఎన్ని నేర్పించారు చెప్పండి? ఏబీసీలు వస్తాయి. ఎన్నో క్లాస్ చదువుతుందంటే 50 కదా, 50 అన్ని వచ్చి కదా. వాక్యం చాలా ఒకటి చెప్పు కంటల వాక్యం ఉండి ఒక్కరి వెరీ గుడ్. అక్కడ రావాలి కదా. అది కూడా కాదు, మరి ఇంకోటి కూడా ఏం చేయాలి? రోజు 2 రోజులు ఒకసారన్నా ఏం చేయాలి? వాక్యాన్ని మనము ఎందుకు వాక్యం నేర్పించాలా? ఈ వాక్యం మన జీవితాలు మనం ఏం చేస్తుంది? మన బిడ్డలు కాపాడుతుంది. వాక్యము హృదయంలో తగ్గమంటే ఏదో ఒక దినాన ఆ వాక్యం ఖచ్చితంగా పనిచేస్తాయి. ఏది వాక్యం అంటే ఏంటది? విత్తనం. వాక్యం అంటే విత్తనము మనము వాళ్ళ హృదయాలు వేసేసామంటే ఏమవుతుంది? ఒక దినాన దేవుడు ఏం చేస్తాడు? నీళ్ళు పోస్తాడు. మంచు కురిపిస్తాడు. మొత్తాన్ని మాత్రము ఆ సమయానికి మనం పంట నాటుతాము. అక్కడక్కడక్కడ ఏం చేస్తాం? విత్తనాలు చదువుకుంటా వేసేసి వెళ్తాం. వేసేసిన తర్వాత వెంటనే ఏమవుతాయి? వెంటనే మొలుస్తాయా? ఒక్కసారి వర్షం పడిందంటే సార్ నీకేమవుతుంది? చచ్చిపోయిన లోపల విత్తనం మళ్ళా మొలుస్తాం. మొలిసిందంటే ఇక అది పెరగడమే. మనము ఆ వాక్యంలో మనం ఏం చేయాలి? పిల్లలు చేయాలి. నేను కూడా చేయలేకపోతాను. డ్యూటీ లేదు, 70% చేస్తాను. కానీ ఇక నా కాలు బాగాక నేను నడవలేక నేను పరిగెత్తలేక ఉండాలి. ఏం చేయాలి చెప్పు? వాక్యం నేర్చుకోమంటే మాత్రం ఇక్కడ కూర్చుంటాడు, చదువు కూర్చుంటారు. ఏదేదో బొమ్మ రాసే చేస్తాను. వాక్యం నేర్చుకోండి అంటే కాలు బాగా అప్పుడు చెప్పారు. నేను పరిగెత్తమని నీ కింద పడ్డా. నేర్చుకోమంటే నేర్చుకోవడం ఎందుకు? ఒక దినాలు పనిచేస్తుంది. ఒక రోజు ప్రేమయాకులు చెప్పిండు. ప్రేమయాకులు అంటే ఒక చనిపోయాడు. ఆయన వాక్యం చెప్పేవాడు. తన ఇంటి ఇరుకుడు వాడు నువ్వు వద్దంటే ఒక ఆమె కుటుంబం పక్కన ఉంటే వాడే కొడు మొగుడు తాగి కొడు రోజు పడాడు. రోజు సెకండ్ సినిమా పోయేస్తాడు. రోజు పోయేస్తాడు. రాదు పోయి రాంటే తాగి పోయినా పోతాడు. ఈమెకు వాక్యం చెప్పాడు, వాళ్ళ మొగుడు వాక్యం చెప్పాడు. పక్కనే ఉంటాడు కదా. ఇక వాడు కూడా రాత్రి సెకండ్ సినిమా వస్తే ఇది బిస్కెట్ చేసి నువ్వు ఇక్కడ బిస్కెట్ నేను పోతానని అర్ధరాత్రి వెళ్ళిపోయినాడు. ఇక రాత్రి 12 వరకు ఈయన ప్రార్థన చేసుకుంటా ఉంటాడు కదా. అడగండి వెళ్ళాలంటే నేను వెళ్ళిపోతాను పోవాలి చెప్పింది అంటే మరి పోరా చచ్చిపోయాను పోరా అంటే ఈడు పోయినా కదా బావిలో దూకింది. బావిలో దూకేసి దూకి కేకలు పడుతుందట. ఏమని పోయిందేమో సాడైతే పోయింది. ఆడిపోయిన తర్వాత రక్షించండి అంటుందట. సరే ఇది ఎటువంటి దూకి ఎడవ పట్టుకొచ్చాను. నువ్వు పోవడానికి ఇది ఎందుకు పోయినావు? సాడకపోయినా మరి ఎందుకు రక్షించండి అడిగాను. ఎందుకు అడిగినావు? ఎవరు లేదు కదా. సాడే బతాడు అయ్యా రక్షించాడు ఆయన అడిగట. నువ్వు సాడే విన్నా కానీ ఎందుకు అడిగినావు రక్షించాడు? నువ్వు చెప్పిన వాక్యం నాకు గుర్తుకు వచ్చింది. ఏమని? నువ్వు సత్య నరకానికి పోతావు నాకు గుర్తుకు వచ్చింది. అందుకే సాగుకోవాలని నేను వేసాను. గట్టిగా కేక వేసిందట. నువ్వు వాక్యం ఎప్పుడో చెప్పింది ఏమైపోయింది? అనుకున్నా చచ్చిపోయే సమయానికి ఏమైపోయింది? మన 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 యొక్క వాక్యం మన హృదయాల్లో ఎందుకు ఉండేదంటే మన పిల్లల్ని ఏం చేసినది? 119 కీర్తనని చదువుకుంటే వాక్యము నన్ను బ్రతికించి ఇది నాన్న మనం బ్రతుకున్నామంటే దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యమును మనం ఏం చేయాలి? పిల్లల హృదయాలు ఏం చేయాలా? పిల్లల హృదయాలు. చాలా మంది పిల్లలు చూసినారు యూట్యూబ్లో 119 కీర్తన పిల్లలు చెప్తారు. కొంతమంది పిల్లలు మరి అనిల్ కుమార్ గారు, సతీష్ కుమార్ గారు వాళ్ళు వాళ్ళ యొక్క యూట్యూబ్లో వస్తారు. ఒకసారి చూశారు. ఒక పిల్లలు 2 నెలల్లో బైబిల్ చదివినట్టుగా, ఒకడేమో 2 వారాల్లో బైబిల్ చదివినట్టుగా వాడు చెప్తారు. ఎట్లా చదువుతున్నారు 2 వారాలు అంటే తినడం కూర్చోవడం అంటాడు బైబిల్ కూడా అంతే. ఎంత వయసు? 10-12 సంవత్సరాలు. నీకు అర్థమైనా కాకపోయినా కూడా 2 వారాల్లో బైబిల్ అంతా కూడా చదవడం, 2 నెలల్లో బైబిల్ చదవడం అంటే ఆ వాక్యంలోకి వాళ్ళ హృదయాల్లోకి ఏమి అయిపోయింది? వాళ్ళని తల్లిదండ్రులు వారు చూస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం చెప్పండి? సాయంత్రం అయితే సార్ ఏం చేస్తాం? ఆడుకుంటాం. మనం స్నాక్స్ కావాలా? ఆడుకోవడానికి మాత్రం సమయం కావాలా?
ఉదయం లేచినప్పుడు ఇప్పుడు ఎండాలి సెలవు చేయలేదు, ఉదయం ఇప్పుడు పాపం ఇక్కడికి వచ్చేలాక ఎంత భారం ఉండవు ఆ పిల్లలకి. వాళ్ళు ఉంటే వాళ్ళకు చెప్పడానికి వెళ్ళిన వాళ్ళ వ్యవహారము ఎవడు చూడలేదు. నెల రోజులు వాళ్ళని అసలు పట్టినట్టు ఉండదు. ఎందుకో ఎవడు చూశాడు? ఉదయం లేచినప్పటి నుంచి ప్రార్థన చెప్పేది మర్యాద తప్పన కొట్టాలి లేదా ఆడకి ఎవరు లేదు, అడిగేటువంటి వీలే బెదిరిస్తున్నారు వాళ్ళు. నెల రోజుల నుంచి వచ్చేలా కదా వాళ్ళకి ఏమైంది ఇప్పుడు? ఎందుకే లేదా ఆవుకి ఉదిమండ కట్టాలి చూసారా, అది కట్టేసాం కదా, కట్టేసాం కదా, ఏమైంది లేకపోతే కాలుకి మెడకి. ఆవుకి ఏం చేస్తారు చెప్పండి? లేదు, మన కాలుకు వేసేది లేదు, కాలుకు కడకి వేసేది లేదు, రెండు కాళ్ళకి వేసేది లేదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. వీళ్ళకి రెండు కాళ్ళకి వేసానో లేకపోతే అర్థం కదా, ఇక 10 దాకా ఇక స్కూల్కి వెళ్ళిపోతారు. కానీ వాక్యం ఏం చేయాలి, మనం ఏం చేయాలా? స్వేచ్ఛ అనేది మనం ఇవ్వకూడదు పిల్లలకి. వాక్యం ఇంట్లోనే ఇంట్లో ఉంచాలా. ఎందుకంటే బయటికి వెళ్తే సైతం ఏదో విధానం వాళ్ళు ఏం చేస్తారు, ఏదో మన ముందే ఉండాలి వాళ్ళు కూడా అదే విధానంలో కొంతవరకు, కొంత సమయం వరకు కూడా. అందుకే పిల్లలు వాక్యం ఏం చేయాలి, నేర్పించాలా. ఆ వాక్యం మన జీవితాల్లో మన పిల్లలకి ఉపయోగపడుతుంది, మనకు సహాయం చేస్తుంది. ఒక్క మాట చూస్తుంది. అపోస్తలుల కార్యం 13:10 వాక్యము నేర్పించాలి. తర్వాత అపోస్తలుల కార్యం 13:15 చదవండి. పదమూడు 15 13వ వచనం. గోడ ఎక్కి పాప నుండి బయలుదేరి పెరిగేకు వచ్చి యెరూషలేమునకు ఏమైనాడంటే తిరిగి యోహాను వ్యక్తి మరి పౌలుకు బర్నబాకు పరిచర్య చేసేవాడుగా మనం చూస్తా ఉంటాం. పరిచర్య చిన్న వయసు, యోహాను యవన వయసు, చిన్న వయసు. ఇంకా మనకు అర్థమయ్యేది అదే మొదటి సమీల గ్రంథంలో మనం చూస్తే, మొదటి సమీల గ్రంథం 2వ అధ్యాయం. మూడో అధ్యాయం మొదటి వచనం చదవండి. ఏలి ఎదుట యెహోవా ఏం చేస్తున్నాడండి? 2:13 అదే మాట, 2:13. తర్వాత ఎల్కానా రామాలోని దగ్గరికి వెళ్ళిపోయాను. పరిచర్య చేసేవాడుగా మనము ఏలి ఎదుట పిల్లలకి మనం ఏం నేర్పాలంటే పరిచర్య చేసేది. ఏ పరిచర్య? దేవుని పరిచర్య. చిన్నప్పటి నుంచి మనము దైవడైన వారికి పిల్లలకి పరిచర్య చేయాలి. మనము ఆ పరిచర్యలో పిల్లల్ని ఎప్పుడైతే నడిపిస్తామో వారు ఆ పరిచర్య ప్రియముగా ఎంచుకుంటారు. దేవుడి పరిచర్య చేయడం అనేది గొప్ప సంగతి. లోకంలో ఎవరికో చేసే పరిచర్య కాదు, దేవుడికి చేసే పరిచర్య. మనము పిల్లలకి ఏం చేయాలి? గొప్ప చిన్న వయసు నుంచి, మనం ఏం నేర్చుకున్నాం? మన ఇంట్లో కనీసం పనులనే చెప్తారా? పిల్లకి పనులే చెప్తావా? చెప్తావా? పిల్ల పనులు కూడా చెప్పాం కదా, గ్లాసు నీళ్ళు తెమ్మని కూడా చెప్పాం. అబ్బా ఏమి ఇంకా చెప్పడానికి మనమంటే ఒక రకం లే. ఇంకా కొంతమంది హైదరాబాద్ పిల్లలు అయితే ఇక పని మనుషులతోనే పని చేసి వంగేది రాదు, చేసేది రాదు, పని చేసేది రాదు. పని మనుషులు వాడు చేసేది పని చేసేది కాదు. చేస్తానా మమ్మీ, పని చేస్తావా? నేను నమ్మను నువ్వు పని చేస్తానంటే. ఎవరు నువ్వు పని చేస్తానంటే మిమ్మల్ని చూసేందరూ నమ్మను నేను. ఎవరు మా వాళ్ళే ఏరు చేస్తే కంటేనే కానీ ఏమి నేను చేస్తానా? చేస్తే ఎదుగుతాను, చెయ్యాలా, పని చెయ్యాలా, మమ్మీకి డాడీకి వెయ్యాలా. ఇల్లు ఉడుస్తున్నావా? నేను చెప్తా ఉడుస్తాను పని. దేవుడి పని ఇది కాదు, ఇంట్లో పనే కాదు. దేవుడి మందిరంలో ఏం కావాలా? సరైన ప్రాముఖ్యం దేవుడి మందిరం అయ్యా.
అందుకే ముట్టుకునేది ఏంటి, చిన్న వయసు నుంచి మేము అల్లూరులో సేవ చేస్తా ఉంటాం. చిన్నపిల్లలు వాళ్ళు వచ్చి దేవుమందిరంలో రాత్రి పడుకుంటారు. ఇప్పుడు లేదు, ఉదయం ఊడుస్తారు. చిన్న వయసు నుంచి వాళ్ళని నడిపిస్తారు. వీళ్ళు ఉంటారు, మా వాళ్ళు ఉంటారు, విశ్వాసం లేవారు. వాళ్ళ పనుకొని తెచ్చేది ఇవే పిల్లలు మందిరానికి రావడానికి వీల్లేదు, వాళ్ళ ఊరికి వచ్చిపోవాలా, పాత పనులు లేవు అని. అంటే నువ్వు నాశనమైన వాళ్ళు నాశనం కావాలా, నువ్వు నాశనం కాదు వాడా వాళ్ళ పిల్లలు. వాడు ఇప్పుడు కూడా రకాల వీడియోలు అన్నాడు 12 సంవత్సరాలు. మనం వీడియో తీసి పంపించాడు అందరికీ, వాడు వీడియో అంటాడు. అది నాకు కూడా వింటుంటాడు. ఏంటి వాడు మన పరిచయం చేసేదానికి ఏముంది? తల్లిదండ్రులైన వారు పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు? పరిచర్య అనేది చిన్నపిల్లల వయసులో మనకు చాలా ప్రాబ్లం. పిల్లల వయసులో పిల్లలు కదా, పిల్లలకే చెప్పేసి చేసే పనే వాళ్ళకి ఏం చేయాలి, మనం ఏం చేయాలి, నేర్పాలి. అందుకే మనం వెళ్ళేటప్పుడు, మందిరానికి వెళ్ళేటప్పుడు, పని చేసేటప్పుడు మన పిల్లలు కూడా ఏం చేయాలి, తీసుకుని రావాలి. మేము ఒకసారి ఇక్కడ పని చేస్తున్నా కాబట్టి సరిపోయింది. మేము నెల్లూరు ఆత్మూరు కావచ్చు, వేరే చోట కావచ్చు, ఎవరు చేయదు పని. వీళ్ళే పిల్లలే తెలిసిన ఊరి పట్టా వేసి ఎంతసేపు వేస్తారు, పట్టాలు వాళ్ళే చేస్తారు. ఇక్కడ కొద్దిగా అంత సమయం లేదు కాబట్టి వస్తున్నారు కాబట్టి సరిపోయింది. ఎవరు రాకపోతే ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళకి నేర్పించకపోతే ఆ పని చేస్తారా? పనులు అనేది దైవికమైన పనులు చాలా ప్రాముఖ్యం. నేర్పించాలి. వారికి అదే మనం ఇచ్చేది. దైవికమైన మందిరంలో వారి ఆశీర్వాదం పొందాలంటే మన పిల్లలైన వారు దేవుని మందిరంలో ఏం చేయాలి? పరిచర్య చేయాలి. పరిచర్య చేయకపోతే వాడికి ఆశీర్వాదం రాని, ఎంత తోడైనా సరే రావచ్చు. ఏలి దేవుని ఎదుట, ఏలి ఎదుట మరి సమయంలో పరిచయం చేస్తున్నాడు. ఎంతగా దేవుడు ఆశ్రయించాడు చెప్పండి. యాజకుడుగా, ఒక పెద్ద ప్రవక్తగా, అతనంటే భయపడేవారుగా, ఎక్కడి నుంచి ఏ ముందు నుంచి ఊడ్చే ముందు నుంచి పై వరకు కూడా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించి ఆ పిల్లల్ని మనం ఆశీర్వాదం కారణం డబ్బు ఇవ్వడం, ఇవన్నీ చేయడం, మరి ఇవ్వడం మంచిదే. కానీ వారిని దైవ సన్నిధిలో పరిచయం చేసే వారిని పెంచుతాము. మా పిల్లల పరిచయం, నీ పిల్లలే చేయాలా, నువ్వే చేయాలా, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు చేయాలి. మేము చెయ్యాలంటే వాడికి వాళ్ళ నాశనకర్తలేదు. ఎందుకు? దేవుడి పని చేయలేడు, దేవుడి పని చేయలేడు. దేవుడు మనకు రక్షణ ఇచ్చి మన కొరకు సరే, కనీసం ఆయన మందిరంలో మన పని కూడా చేయించేది నేర్చుకోలేకపోతే పిల్లలు చూసుకుంటారు. ఎంతో గౌరవం. అందుకే పరిచర్య అనేది మనకేం చేయాలి? అవసరం. సేవకు వచ్చారనుకోవాలి, పరిచయం చేయకపోతే రాకపోతే ఇప్పుడు సేవ కొడుకులలో కూడా సేవ కొడతారు. పరిచయం చేసేది రాదు వారు, కానీ పిలుస్తాడు. కానీ వారు చిన్నప్పటి నుంచి ఏమి లేదు వాళ్ళకి. కొంతమంది ఉంటారు, విశ్వాసం లేని పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళు కూడా అంతే ఉన్నత స్థానంలో ఎదుగుతారే, కానీ పరిచయం చేసే అనుభవంలో వారికి దేవుడు సేవ చేసినట్టుకో, పరిచయం చేయాలనుకో, అప్పుడు ఏం నేర్చుకుంటారు? అనుభవం ఉంటేనే కదా. వచ్చి బాధపడి మనం ఇప్పుడు మన పిల్లలకి ఆశ సమకూరుస్తామంటే అర్థం ఏంటి? రేపు పొద్దున వాళ్ళు బాధపడకూడదనే కదా. ఇప్పుడు మన పిల్లలు పరిచయం చెయ్యాలా, పరిచయం రాబోయే వాళ్ళ పరిచారంలో ఉండాలంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు మనం ఏం చేయాలి? పరిచారంగా. చివరిగా ఇంకొక మాట మనం చూసుకుందాము. పిల్లల విషయంలో మనం గుర్తిస్తే చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనం చివరిగా ఊహించుకున్నా. యోహాను సువార్త 6వ అధ్యాయం 5 ఎవర రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాను కానీ ఒక చిన్నవాడి అంత ఎన్ని ఉన్నాయంటండి? 5 ఎవర రొట్టెలు 2. వాడు ఏం చేశాడు? ఆంధ్రేయ వస్తే వేసుకో కావాలంటారా రొట్టెలంటే వాడు ఏం చేశాడు? ఇచ్చేసాడు. అసలు చిన్నపిల్లల యొక్క స్వభావం ఏం చెప్పండి? ఇవ్వకపోవడమే వాళ్ళ స్వభావం. పీక్కుంటే ఏడుస్తారు, ఇవ్వకపోతే ఏడుస్తారు కదా, ఇవ్వమంటే ఏడుస్తారు. సామాన్యంగా 99% పిల్లలు ఇవ్వనే వీడు ఎట్టించాడో ఇచ్చాడు. అయితే వాడు ఇవ్వడం ద్వారా ఎన్ని వేల మందికి ఆహారం పెట్టగలుగుతూ వచ్చారు దేవుడు? 5,000 మంది పురుషులు, ఇంకా ఎంతమంది హృదయపూర్వకంగా మన పిల్లలకి ఏం నేర్పాలా? ఇచ్చుట అనేది మనం ఏం చేయాలా? ఇచ్చేది.
ఏది ఇచ్చేది? హృదయపూర్వకంగా దైవ సన్నిధి కావచ్చు, దైవ బిడ్డలకు కావచ్చు, తమ దగ్గర ఉన్నది కావచ్చు, ఇచ్చేది మనం ఏం చేయాలి? పిల్లలకి నేర్పించాలి. ఎప్పుడు చూసిన పిల్లలకి తీసుకునేదే నేర్పించేది కాదు. మనం పిల్లలకి ఇచ్చిన తర్వాత దాన్ని మనము మరి లేని వారికి కావచ్చు, లేకపోతే కష్టాలు ఉన్న వారికి కావచ్చు, వారు వాళ్ళకి ఇవ్వనప్పుడు వాళ్ళకి ఇచ్చేది మనము పిల్లలకి నేర్పించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. పిల్లలకు మనం ఇచ్చేది నేర్పించకపోతే మనకు కూడా వారు ఏం చేయాలి? చూడండి, మనం కూడా వారు ఎవరు అంటే పూర్తి ఎందుకు ఇచ్చేది నువ్వు నేర్పించలే? అదే స్థితి ఏమైంది? మన కష్టాలు ఉన్నప్పుడు మన పిల్లలు మనకి ఏం చేయదు? వృద్ధాలు ఉన్నప్పుడు వాళ్ళు తీసుకుని తిప్పలండి మా నాన్న వాళ్ళు తీసుకుని అనాథాశ్రమం చేస్తారు. చేసి ఎవరైనా ఎవరో మాకు వృద్ధి చేయాలి, మా దగ్గర తీసుకొచ్చారు. ఆయన నా కొడుకేనా చేర్పించిన తర్వాత ఎందుకు ఇవ్వబడుతుంది? వాళ్ళకి చెయ్యాలా? ఇలా ఎన్నున్నాయి? చాలా మంది ఉన్నారంటారు. మామూలు కూడా పిల్లలకి ఆరాలపై ఇచ్చేటువంటి స్వభావం, ఏదో లోకంలో ఖర్చు పెట్టే స్వభావం ఎక్కువ ఉంటుంది. మళ్ళా అది కాదు, దైవ సన్నిధికి, దైవ సేవకు, దైవ పనులకి, దైవ బిడ్డలకి, కష్టాలు ఉన్న వారికి ఇచ్చేటువంటి స్వభావాన్ని మనం ఎప్పుడైతే నేర్పిస్తామో అది ఖచ్చితంగా మనకి ఏమవుతుంది? ఒకసారి ఉపయోగపడతారు, ఖచ్చితంగా ఉపయోగపడతారు. అందుకే మనం పిల్లలకి ఏం చేయాలంటున్నాడు? ఇవ్వాలి. పిల్లలకి మనము 5 గంటలు ఇవ్వాలి. 2 చేపలు బిడ్డ చిన్న పిల్లవాడు యేసుతో అడగంగానే ఇచ్చేశాడు. ఆంధ్ర అడగంగానే ఇచ్చేశాడు. ఎంతమందికి ఆకలి తీర్చబడింది? 5,000 మందికి ఆకలి తీర్చబడింది. మనం నేర్చుకోవాలా? ఈ పిల్లలు కూడా ఏం చేయాలా? నేర్పించాలి. ఇవ్వడం ఊరికి పుచ్చుకోవడం. మన దగ్గర పిల్లల తల్లిదండ్రుల దగ్గర ఎప్పుడు అడుగుతా ఉంటారు. ఉన్నది దాచిపెట్టి ఇతరులకు ఇవ్వడం, ఉన్న దాంట్లో కొద్ది ఇవ్వడం, లేదా తిండి తింటుంటే బిస్కెట్ కావాలి వారికి ఇవ్వడం అనేది ఆ యొక్క స్వభావం వారి హృదయాలు మనం ఎప్పుడైతే ఉంచుతామో, ఇవ్వాలి అప్పటికి, లేకపోతే ఆంటీకి, లేదా పిల్లలకి, వాళ్ళకి మనం మన దగ్గర ఉండే ఆ అనుభవంలో మన పిల్లలకి నేర్పిస్తాము. మన దేవుడు చాలాగా సహాయం. అది గుర్తుపెట్టు. నా జీవితంలో నేను చూస్తున్నా అలాంటి అనుభవాన్ని నేను ఏం చేస్తున్నాను? మనం గుర్తించుకున్నా ఈ అనుభవాలు మన జీవితంలో మన పిల్లలు ఇదే మనము వారికి ఇచ్చేటువంటి ఐశ్వర్యం. మీరు డబ్బు దాచిపెట్టి సేపుతుంది కదా, కోట్లు దాచిపెట్టి పక్కడాలు పెట్టినంత మాత్రం అవి ప్రాముఖ్యమేమి కాదు. అవి ఉండాలి, అవి ఇవ్వాలి. అవి మనము తల్లిదండ్రులుగా మన బాధ్యత. మరి కాదు, అది ప్రాముఖ్యమే కాదు. కానీ ఏది ప్రాముఖ్యమే చెప్పండి? ఈ అనుభవాలు, విశ్వాసం అనేది, భక్తి అనేది, ప్రార్థించడం అనేది కదా, వాక్యం నేర్పించడం అనేది, పరిచర్య చేసేది అనేది, ఇవన్నీ కూడా నేర్పించడం అనేది ఇచ్చుటే అని అర్థం. ఇవన్నీ మనం నేర్పించడము, ఇవ్వడం. వీటిని మన బిడ్డల నుంచి ఎవరు కూడా తీసివేయడం. డబ్బు పోయినా పర్వాలేదు, ఆస్తులు పోయినా పర్వాలేదు, ఏమి పోయినా పర్వాలేదు. ఇవి కానీ వారి హృదయాలుగా ఉన్నాయంటే నేర్పించడం. ఇంతకు మించి ఐశ్వర్యం ఉంది నీకు కూడా. అలా ఉండడానికి మనకు సహాయం సరే.